అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు హలాసన్ విశేషత తెలుసుకోబోతున్నాం. హల అంటే నాగలి. మన శరీరాన్ని నాగలి షేపులో పెట్టి ఆ భంగిమలో కదపకుండా ఉంటాం కాబట్టి ఈ ఆసనానికి ఆ పేరు పెట్టడం జరిగిందనమాట. సర్వాంగాసన వేసిన తర్వాత సర్వాంగాసన నుంచి 90 డిగ్రీస్ ఉన్న కాళ్ళని తల వెనకాల భాగం నేలకు ఆనిస్తాం. అప్పుడు నాగలి భూమిలోకి వెళ్ళటానికి ఇక్కడ పదునుగా ఉంటుంది కదా, అలాంటిది మన కాళ్ళ వలె చేతులు ఇట్లా నేలకు చాపేయటం ద్వారా నాగలి పట్టుకోవటానికి మనకి ఉంటుంది కదా, అలాంటి సపోర్ట్ చేతుల్లాగా వస్తుంది అనమాట. అందుకే ఈ షేపులో పెట్టి ఉంచుతాం ఈ హలాసనలో. ఈ హలాసన కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది బాగా, ఎందుకంటే బాగా బెండ్ అయిపోవాలి నడుము. వయసులో ఉన్న పిల్లలు, సన్నగా ఉన్నవారు, ఫ్లెక్సిబిలిటీ ఉన్నవారు, లావుగా ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఉంటే చేయగలుగుతారు. దీనివల్ల థైరాయిడ్ గ్రంథికి చాలా మంచిది. థైరాయిడ్ గ్రంథి సమస్యలు ఉన్నవారు తగ్గించుకోవటానికి, లేనివారు రాకుండా చేసుకోవటానికి బాగా ఉపయోగపడుతుందండి. అట్లాగే పిల్లలు ఎదుగుదల ఆగినప్పుడు ఒక్కొక్క ఏజ్లో కొంతమంది గ్రోత్ హార్మోన్స్ సరిగా లేక ఆగిపోతారు. అలాంటి వారికి గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ చేయడానికి థైరాయిడ్ దగ్గరను దీని అధిపతి అయిన పిట్యూటరీ గ్రంథి ఇట్లాంటి వాటిని స్టిమ్యులేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ హలాసన్. దీనితో పాటు డయాబెటీస్ ఉన్నవారికి ప్యాంక్రియాస్ గ్రంథిని బాగా యాక్టివేట్ చేయడానికి, ఇన్ఫర్టిలిటీ సంబంధమైన సమస్యలు ఉన్నవారికి ఆ పెల్విక్ ఏరియాలో ఉండే స్త్రీ పురుష ఆర్గాన్స్కి, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగానండి నడుము ఫ్లెక్సిబిలిటీ ఎంత పెరగాలి అంత పెరుగుతుంది అన్నమాట ఈ ఆసనంలో. అంటే అన్ని రకాల ఆసనాలు చేయటానికి ఈ ఆసనం వస్తే అన్ని ఇతరవి కూడా సులభంగా వచ్చే విధంగా హలాసన ఉంటుంది. మరి అలాంటి హలాసన ఇలాంటి లాభాల కొరకు కాస్త పిల్లలు తప్పనిసరిగా చేయాలి. ప్రతి ఇంట్లో పిల్లవాడికి హలాసన రావాలి. మీరు ఇప్పుడు చూపించేసినా వెంటనే వేయగలుగుతారు. అలాంటి హలాసన చేసే పద్ధతి స్టెప్ వైజ్ మనం చూద్దాం. ఇప్పుడు హలాసన చేసే విధానం మనం చూడబోతున్నాం. అలా వెళ్ళకిల్లా శవాసనలో పడుకున్నట్టు పడుకున్న తర్వాత 2 కాళ్ళని దగ్గరకు జరిపేసి 2 అరిచేతుల్ని సీటు కింద అలా పెట్టుకున్న తర్వాత 2 పాదాలని కూడా చాపి మోకాళ్ళు వంచకుండా 2 కాళ్ళని కలిపి పైకట్లా లేపాలన్నమాట. ఇలా లేపిన తర్వాత మెల్లగా మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళని మడవాలి. అట్లా మడిచిన తర్వాత ఇక నడుముని సీటు భాగాన్ని పైకి లేపాలి. ఆ విధంగా లేపేటప్పుడు చేతుల సపోర్ట్ తీసుకుని లేపిన తర్వాత ఇప్పుడు చూడండి, బొటనవేలు ఒకవైపు, మిగతా 4 ఏళ్ళు మరొక వైపు పెట్టి నడుము భాగాన్ని అట్లా పట్టుకుని చేతుల సపోర్టుతో నడుముని ఇంకా బెండ్ చేస్తూ పాదాలను అట్లా నేల కానేటట్లు తీసుకెళ్తామన్నమాట. మెల్లగా అట్లా పాదాలు నేల కానించేసిన తర్వాత మోకాళ్ళని అట్లా స్ట్రెయిట్ చేయాలి. చేతుల్ని 2 అట్లా చాపేయాల్సి ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాగలి ఆకారాన్ని శరీరం పోలి ఉంది కాబట్టి హలాసన అని పేరు పెట్టారనమాట. ఇలా ఉండగలిగినంతసేపు ఉంటాం. ఇప్పుడు చూడండి, మెడ దగ్గర అన్ని పూసలు పూర్తిగా విరవపడ్డాయి. అంచేత వయసులో ఉన్న పిల్లలకి ఇది చాలా మంచిది. ఈ హలాసన్ చేయటం వల్ల మామూలుగా మనకి కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయటానికి చాలా మంచిది. నడుము ఫ్లెక్సిబిలిటీ ఎంత బాగా వస్తుందో ఈ ఆసనం చూస్తేనే మీకు అర్థమవుతున్నది. పూర్తిగా వీపు భాగం కండరాలన్నీ అంత చక్కగా బెండింగ్ అవటం జరుగుతాయి అన్నమాట. అంటే కొద్ది కష్టంగా ఉంటుంది. వీపు కండరాలు మొత్తం సాగతీయపడతాయి. ఓవర్ స్ట్రెచ్చింగ్ జరుగుతుందన్నమాట. మంచిగా ఈ ఆసనం వస్తే అంత చూడముచ్చటగా, చూడండి ఎంత బాగుందో. మన ఋషులు ప్రతిదాన్ని అట్లా ఏ భంగిమ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పోలి ఉంటుందో ఆ పేర్లు అట్లా పెట్టారన్నమాట.
మెడ దగ్గర నుంచి పూర్తిగా బెండ్ అయిపోతుంది అనమాట. అసలు పిక్కల కండరాలు, తొడ కండరాలు, కాళ్ళల్లో ఉండే నర్వస్ సిస్టమ్ అన్నీ పూర్తిగా సాగదీయపడతాయి అన్నమాట. ఈ ఆసనం వల్ల అట్లా 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు కూడా ఉండగలుగుతారు అలవాటు మీద. అసలు ఇబ్బంది అనిపించదు. కొత్త వారికి ఇట్లా కాళ్ళు చాపి పూర్తిగా ఉండలేకపోతే మోకాళ్ళ దగ్గర మడిస్తే అంత కష్టం అనిపించదు అన్నమాట. అప్పుడు ఒరిజినల్ స్థితి ఇది. అలా రాని వారు కాస్త నడుంకు పట్టుకునే ఉండొచ్చు, అట్లా చాపక్కర్లా, కొంత సపోర్ట్ ఇవ్వచ్చు అనమాట. కొంతమంది పడిపోతున్నది అని అనుకుంటే మోకాళ్ళను మడిచేసరికి కొంచెం సులువు అనిపిస్తుంది. ఇంకా కొంచెం దూరంగా అట్లా పాదాలు జరగకపోతే తల వైపు మీరు పాదాలను కూడా అట్లా లాక్కుని కూడా ఉండొచ్చు అనమాట ఎవరికన్నా. ఈ రకంగా ఉండగలనంతసేపు ఉండి తీసేసి విశ్రాంతి స్థితి. ఇప్పుడు మెడ దగ్గర చూడండి అట్లా బాగా బెండ్ అవుతాయి కాబట్టి నేను మెడ నొప్పులు ఉన్నవారు అసలు ఎప్పుడూ చేయకూడదండి, నడు నొప్పులు ఉన్నవారు, ఓవర్ వెయిట్ ఉన్నవారు అసలు చేయకూడదు అన్నది. ఇదిగో ఇంత భారం దాని మీద పడుతుంది కాబట్టే వద్దు అనేది. పెద్ద వయసు వారు, ఆసనాల అనుభవం లేని వారు దీని ఏం ప్రాక్టీస్ చేయకండి. లేనిపోని ఇబ్బందులు నడుములో వస్తుంటాయి. అంచేత వయసులో ఉన్నవాళ్ళు, సన్నగా ఉన్నవారు, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉన్నవారు, కాస్త వ్యాయామాలు ఆసనాలు బాగా చేసేవారు ఇలాంటిది కూడా నేర్చుకుంటే వాళ్ళకు బాగుంటుందన్నమాట. మెడ నొప్పులు, నడుము నొప్పులు, డిస్క్ ప్రాబ్లం, సయాటిక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ ఇలాంటి సంబంధమైన సమస్యలు ఉన్నవారు అస్సలు హలాసనం చేయకూడదు. మీరు సర్వాంగాసనం కూడా చేయకూడదు, ఎక్కువైపోతాయి ఇట్లాంటి ఆసనాలు కనుక ఈ సమస్యలు ఉన్నవారు చేస్తే. ఇలాంటి హలాసనం చేసి తీసేసిన తర్వాత కూర్చుని వజ్రాసనంలో ముందుకి శశాంకాసనలాగా చేస్తే కౌంటర్ పోజ్ లాగా మళ్ళీ వెన్నుపూసలన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి. మనకి ఓవర్ పెయిన్ స్ట్రెయిన్ అంత ఆసనంలో వచ్చింది మొత్తం నార్మల్ అయిపోతుంది. ఒక 10-20 సెకన్లు శశాంకాసన వేసి రిలాక్స్ అయితే మంచిగా అనిపిస్తుంది. అందుకని మన శరీరాన్ని కాల్చిన ఇనుము ఎటు తిప్పితే అది ఎట్లా వంగుతుందో అలా వంచుకోవటానికి అనుకూలమైన వయసు యవ్వనంలో ఉన్న వయసు. కాబట్టి పిల్లలకి చదువుకునే వయసులో ఉన్నన్ని సంవత్సరాలలోపే ఇట్లాంటివన్నీ మీరు నేర్పేయగలిగితే శరీరం చక్కగా వాళ్ళు చెప్పినట్టు వింటుంది, వాళ్ళ స్వాధీనంలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి యోగ విద్యను మన పిల్లలందరికీ ఒక చదువుతో పాటు ఇది కూడా తప్పనిసరిగా చేసి ప్రతిరోజు సమయాన్ని కేటాయించి అభ్యాసం చేసేటట్టు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.